హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్రర్ టాక్స్. అండ్ ఇప్పటివరకు మన మిర్రర్ టాక్స్లో చాలామందిని మనం పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసాం. సో ఫస్ట్ టైం ఒక యంగ్స్టర్ని మన మిర్రర్ టాక్స్లో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో ఆయన ఎవరో కాదు, రీసెంట్ టైంలో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ద్వారా మనందరికీ సోషల్ మీడియాలో అందరికీ బాగా తెలిసిపోయిన మోస్ట్ పాజిటివ్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సన్ ప్రసన్న కుమార్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ప్రసన్న కుమార్ గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు, బాగున్నారా? యా గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా బిగ్ బాస్ చాలా తక్కువ చూస్తాను. ఎప్పుడైనా ప్రోమోస్ చూస్తుంటాను అనమాట. ఫ్యూ డేస్ బ్యాక్ మీకు సంబంధించిన ప్రోమో చూసినప్పుడు ఫస్ట్ టైం ఓకే చూడాలి అనే ఫీలింగ్ కలిగింది అనమాట. ఆ తర్వాత వరుస పెట్టి ఆ ఎపిసోడ్స్ అన్నీ చూడడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. ఎందుకంటే ఈ రోజుల్లో మనల్ని మన పేరెంట్స్, మన ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయడం వేరు, మనల్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం వేరు. జస్ట్ వన్ గెస్చర్తో చాలామంది ఆడియన్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, మీరు వాళ్ళని గ్రాప్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ. సో మీ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడదాం మనం ఈ పాడ్కాస్ట్లో. అండ్ బేసిక్గా ఎక్కడ పుట్టి పెరిగారు? హైదరాబాద్. మొత్తం హైదరాబాద్ అంతా ఇక్కడే. ఓకే. స్టడీ ఎంతవరకు? స్టడీ నాది గ్రాడ్యుయేషన్ బిఎస్సీ అయిపోయింది, యానిమేషన్. దెన్ లేటర్ ఎంఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం అయిపోయింది. ఓకే, సూపర్. సో అయిపోయిన తర్వాత మీ కెరీర్ని ఎలా చూస్ చేసుకున్నారు? అంటే ఫోటోగ్రాఫర్ అని చెప్పారు కదా, ఫోటోగ్రఫీ. సో బేసికల్ ఏంటంటే, సో బిఫోర్ నేను బైపీసీ ఇంటర్లో అది చేశాను. బట్ తర్వాత లేటర్ ఏమైందంటే, అంటే నాకే అనిపించింది నేను చేయలేను అనే ఫీలింగ్ నాకు వచ్చింది. దెన్ ఇంట్లో ఓపెన్ అప్ అయిపోయి చేయలేను అనుకుంటా నేను ఇదని చెప్పాను. ఓకే. దెన్ లేటర్ తనే మా ఇంట్లో అంటే చాలా ఆప్షన్స్ ఇచ్చారు, కానీ లేటర్ ఇక మా బాబాయ్ బైపీసీ యానిమేషన్ బాగుంటుంది, స్కెచింగ్ ఇవన్నీ కూడా బాగా చేస్తావు కదా అని చెప్పి అలా యానిమేషన్లో పుష్ చేశారు. అండ్ లక్కీ అక్కడికి వెళ్ళాక నాకు ఫోటోగ్రఫీ ఓ సెమిస్టర్ సబ్జెక్ట్ అది నచ్చి, దెన్ ఐ లవ్డ్, అంటే ఒక డిఫరెంట్ న్యూ సబ్జెక్ట్ మనకి. అండ్ డిఎస్ఎల్ఆర్ ఫోటోగ్రఫీ అండ్ ఆల్ వాజ్ లైక్ వెరీ న్యూ. 2011 ఆ టైంలో. ఇప్పుడంటే ఫేమస్ అయింది అందరు ఉన్నారు కానీ, బట్ ఆ టైంలో ఇట్ వాజ్ సీరియస్లీ యూనిక్ డిఫరెంట్ ప్యాషన్ అది అప్పట్లో. సో అది నాకు నచ్చి దెన్ ఆ ఫీల్డ్లోనే ఉండి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లోపు ఐ స్టార్టెడ్ మై ఓన్ వెడ్డింగ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. క్యాండిడ్ ఫోటోగ్రాఫర్గా కోయంబత్తూర్ వెళ్ళాము అండ్ ఆల్. దట్స్ మై ఫస్ట్ వెడ్డింగ్. సో ఫస్ట్ ఫ్రెండ్ది చేశాను, ఫస్ట్ ఫ్రెండ్ వెడ్డింగ్ చేసి ఫ్రెండ్లీగా తీశాను నేను, ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ది. దెన్ వాళ్ళకి అది నచ్చి దెన్ ఐ గాట్ అ క్లయింట్ ఫ్రమ్ కోయంబత్తూర్. దెన్ దట్ వాజ్ మై ఫస్ట్ షూట్. అది అయిపోయాక దెన్ లైఫ్ అట్లా ఓకే ఇది మన స్టాండర్డ్ అని చెప్పేసి అట్లా ప్రొఫెషన్తో పాటు ప్యాషన్ ఎవ్రీథింగ్ గాట్ స్టార్టెడ్. సో చాలామంది మిమ్మల్ని అడిగారు ఏది యాక్సిడెంట్ ఎలా జరిగింది కాలికి అని చెప్పి. సో మాకైతే అది అవసరం లేదు, కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండింది, దాంట్లోంచి బయటికి రావడానికి ఎలాంటి పనులు చేశారు, అది యూత్కి చాలా ఇన్స్పైరింగ్ విషయం యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మనం చాలామంది చూస్తున్నాం కదా, ఫేస్ మీద చిన్న మచ్చ ఉంటేనే ఇంకా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకుంటున్నారు. అలాంటిది మన బాడీలో కొంత పార్ట్ లేకపోయినా కూడా ఇంతమంది ఇన్స్పైర్ చేస్తున్నారంటే అది మామూలు చిన్న విషయం కదా. సో వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? ఆ టైంలో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, దాంట్లోంచి ఎలా బయటపడ్డారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? స్టేట్ ఆఫ్ మైండ్ అంటే మొత్తం బ్లాంక్. అసలు ఆ మూమెంట్కి అసలు నెక్స్ట్ ఏం చేద్దాం అన్నది కూడా క్వశ్చన్ మార్క్. బట్ తర్వాత ఎప్పుడైతే ఒక 2 months ఆల్మోస్ట్ బెడ్ రిడన్ అయిపోయి తర్వాత అయిపోయి ఆల్మోస్ట్ 3-4 months అనుకోండి, నేను దాని నుంచి బయటికి రావడానికి 4-5 months పట్టింది. సో ఈ ఫేజ్ తర్వాత అంటే వై నాట్ స్టెప్ అవుట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్, అది పాయింట్ అనేది మైండ్లో ఉండే నాకు. సో దెన్ ఒక లెగ్ మీద జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను నేను. ఓకే. వాకర్ పట్టుకుంటే బిఫోర్ కూడా జిమ్ చేసేవారు అయితే? బిఫోర్ జిమ్ చేస్తుండే, గుడ్ నీట్ మెయింటైన్ చేస్తుండే బాడీ, లావు కావడానికి మెయింటైన్ చేస్తుండే అప్పుడు. కానీ ఇప్పుడు రికవరీ కోసం చేయాల్సి వస్తుంది నాకు. సో నేను అట్లనే ఒక కాల్ మీద జిమ్కి వెళ్ళిపోవడము, అంటే మ్యాక్సిమం నా పనులు నేను చేసుకోవడానికి ట్రై చేస్తుండే ఎక్కువ మటుకు. అంటే వాష్రూమ్ బెడ్ దగ్గర కాకుండా, సో యూ గో అవుట్ అంటే అట్లీస్ట్ వాక్ చేసి ప్రాక్టీస్. అంటే ఇప్పుడు నేను అట్లే కూర్చొని ఉంటే నా బాడీలో స్ట్రెంత్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మనం లేచి, అంటే దే ఆర్ ఛాన్సెస్ వేర్ ఇంకా పని చేయకుండా కూడా అయిపోతాయి. అట్లా కూర్చొని కూడా బాడీ అనేది సహకరించదు. సో అట్ దిస్ పాయింట్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక స్టెప్ వేస్తే సరిపోతుంది అన్నట్టు ఒక మైండ్ సెట్ ఉంటుంది మనకి. వై నాట్ స్టార్ట్, చూద్దాం అయితే అయింది లేకపోతే లేదని సెకండరీ. కానీ యూ గో ఆన్ జిమ్కి వెళ్తుండే నేను. అండ్ అది కాక డైట్ మెయింటైన్ చేస్తుండే అండ్ ప్రోటీన్ ఇంటేక్ కానీ ఇవన్నీ ఐ యూస్ టు మెయింటైన్ ఇట్. అంటే అట్లీస్ట్ ఏదో ఒక రోజు అయితే నేను కంపల్సరీ నిలబడాల్సిందే. సో దానికి అప్పటి నుంచే ఉన్నప్పుడు ఐ యూస్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. నా పనులు నేను చేసుకోవడంలో కొంచెం
అంటే ప్రాస్థెటిక్ లేకపోయినా కూడా మన పనులు చేసుకునేటట్టు ఉండాలి మనం. సో అదొక ప్రాక్టీస్ కూడా అయ్యేది నాకు. అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో అట్లా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తుండే, కొంచెం ఫ్రెండ్స్ని ఇంటికి పిలిపించుకొని సో వాళ్ళతో మాట్లాడి ఎలా ఏంటి అంటే మనం బయటికి వెళ్ళాము, బయట ఏమవుతుందో తెలియదు మనకి. అరే దేవే డేస్ నాకు కాలు బాగాలేకపోయినా కూడా నా ఫ్రెండ్స్ సినిమాకి తీసుకున్న రోజులు నేను నన్ను వాకర్ పైన అంటే బయట ఎవరేమనుకుంటే నాకు సంబంధం లేదు. బట్ నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, నిహార్, పృథ్వీ, అవినాష్ అని చెప్పేసి, నాని అని చెప్పి 4 ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఏమన్నా అడిగినా కూడా దే ఆర్ ఏ టు డూ. అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళు. అంటే వాళ్ళు ఏం ఆలోచించారు, వాళ్ళేమో వీళ్ళేమో చేస్తావా చేద్దాం అంతే ఆ టైప్. సో లిటరలీ అంటే ఒకసారి మన సిచ్యువేషన్ బాగాలేకపోయినా కూడా మనకి ఏమన్నా కాఫీ టీ తాగాలన్నా కూడా లిటరలీ అట్లనే సీదా అట్లా లేపడం, కాళ్ళ కూర్చోబెట్టడం, తీసుకెళ్ళిపోవడం, జస్ట్ హ్యావ్ అ టీ కమ్ బ్యాక్. అంటే అట్లా బయటికి వెళ్ళడం కానీ అట్లా యూ హ్యావ్ టు గెట్ యువర్ ఓన్ స్పేస్ ఫస్ట్. సో మనం కంఫర్ట్నెస్ మనోళ్ళతో మనం కంఫర్ట్ ఉన్నాం అనుకో, దెన్ ఆటోమేటికలీ మనకు భయం అనేది పోతుంది ఫస్ట్. సో దెన్ ఫిట్నెస్ ఇస్ అ మెయిన్ థింగ్.